హైదరాబాద్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియం దేశావళి అంతర్జాతీయ క్రీడలకు ఫేమస్ గా ప్లేస్ గా కనిపిస్తోంది. కానీ న్యూ ఇయర్ కావడంతో పార్టీ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అంతే దీంతో ఇది ఉప్పల్ స్టేడియమా లేకపోతే చెత్త కుప్పన అన్నట్టుగా మార్చేశారు నిర్వాహకులు. పార్టీ జరిగిన తర్వాత ఆ మాత్రం ఉంటుంది, కానీ తర్వాత క్లీన్ చేయాల్సిన బాధ్యత లేకుండా ఎక్కడి చెత్త అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ లిక్కర్ పార్టీ చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే దీన్ని ఎవరు క్లీన్ చేస్తారని మార్నింగ్ వాక్ వెళ్లిన కాలనీ వాసులు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియం చెత్త కుప్పలా మారింది. పార్టీ జరిగిన తర్వాత క్లీన్ చేయాల్సిన బాధ్యత లేకుండా ఎక్కడి చెత్త అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ లిక్కర్ పార్టీ చేసుకొని ఎవరి దారిన వాళ్ళు పోతే దీన్ని ఎవరు క్లీన్ చేస్తారని మార్నింగ్ వాక్ వెళ్లిన వాళ్ళు మండిపడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఓవర్ టు యు. అర్థాత్ హైదరాబాద్లోని ఉప్పల్ జిహెచ్ఎంసి మున్సిపల్ స్టేడియం అయితే నిన్న న్యూ ఇయర్ పార్టీకి అయితే ఈవెంట్ జరుపుకోవడానికి అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఈ అధికారులు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారుల తీరు పైన ఇక్కడ కాలనీవాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ కూడా పాత ఏవైతే స్టేడియాలు ఉంటాయో ఆ స్టేడియాలన్నీ కూడా రినోవేట్ చేసి ఏదైతే క్రీడాకారులకు అందించాలని చూస్తుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. ఏంటిది, మేము డైలీ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తున్న దగ్గర ఇట్లా ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వడం ఏంది? ఇక్కడ మొత్తం కూడా ఏదైతే నిన్న నైట్ పార్టీ జరిగిందో ఆ పార్టీకి సంబంధించిన లిక్కర్ బాటిల్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మార్నింగ్ వాకింగ్కి వచ్చి మేము ఒక్కసారిగా షాక్కు గురయ్యాము. ఇక్కడ అంతా తాగేసి పడేసి వెళ్ళిపోయారు. ఆ ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నారు, వచ్చామా ఈవెంట్ చూసుకున్నామా వెళ్ళిపోయామని చెప్పేసి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో నిర్వాహకుల ఆ తీరు ఉంది. అంతేకాకుండా జనావాసాలకు సంబంధించి ఉంటున్న ఏరియాలో ఇట్లాంటి ఈవెంట్లకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అసలు మార్నింగ్ మేము ఇక్కడికి వాకింగ్కి వచ్చిన సందర్భంలో అయితే ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క లిక్కర్ బాటిళ్ళు అదేవిధంగా ఇతర వస్తువులన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. గాజుకు సంబంధించిన వస్తువులు మొత్తం కూడా పలిపోయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా వాకింగ్కి వచ్చినప్పుడు కూర్చుకుంటే పరిస్థితి ఏంది, ఎవరు బాధ్యత వహిస్తారు? అంతేకాకుండా చాలామంది వరకు కూడా చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకుంటున్నారు. వీళ్ళకేమైనా అయితే జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్లాంటి ఈవెంట్స్కి ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీవాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో కనుక చూస్తే నిన్న నైట్ ఈవెంట్ జరిగిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా లిక్కర్ సంబంధించిన బాటిల్ మొత్తం కూడా ఇక్కడే వదిలేసిన నేపథ్యంలో బాటిల్ అన్నీ కూడా పలిపోయినట్టు మనం విజువల్స్ కనుక గమనించవచ్చు. ఇట్లాంటి చాలా వరకు కూడా ఈ యొక్క స్టేడియంలో దాదాపు మొత్తం కూడా ఈ గాజు పెంకులతో అయితే నిండిపోయింది. గాజు పెంకులు అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే బ్యాడ్ స్మెల్ అయితే భరించలేనటువంటి స్మెల్ వస్తుంది. ఇక్కడికి ఎంట్రీని అంటే ఈ యొక్క స్టేడియంకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో కూడా ఒకప్పుడే అంటే విపరీతమైన స్మెల్ వస్తున్న నేపథ్యంలో కూడా కర్చీఫ్ కట్టుకొని తప్ప లోపలికి వచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు? అసలు ఒకవైపు ప్రభుత్వం మొత్తం కూడా
స్పోర్ట్స్కి ప్రియారిటీ ఇస్తూ కూడా స్టేడియాలను రెనోవేట్ చేస్తున్నారు. కానీ అధికారులు ఎందుకు ఇట్లాంటి ఈవెంట్స్కి అయితే ఇస్తున్నారు? ఈవెంట్స్కి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈరోజు మార్నింగ్ ఏదైతే వాకింగ్ చేయడానికి వచ్చాము, మేము వాకింగ్కి వచ్చిన సందర్భంలో మొత్తం కూడా ఇక్కడ బీర్ బాటిళ్ళు, అదేవిధంగా ఇతర వస్తువుల లిక్కర్కి సంబంధించిన బాటిళ్ళన్నీ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్, ఇంకా గ్లాసులు, తిన్న ప్లేట్ల దగ్గర నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ చాలా అంటే అంటే బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఎట్లా ఇస్తారు? జనావాసాల మధ్య ఈ పార్టీకి పర్మిషన్ ఎవరిచ్చారు? అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితం ఏదైతే దాసోహానికి వాళ్ళు కావాలని చెప్పేసి ఇచ్చారు. ధనం అంటే డబ్బులు కోసమైతే వాళ్ళు చేసినట్టుగా అయితే వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనావాసాల మధ్య పక్కనే చుట్టుపక్కల కాలనీ వాసులంతా కూడా ఇక్కడికి వాకింగ్ వస్తాం, పిల్లలంతా కూడా ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు. కానీ ఏంటి ఇది అంతా ఇంత దుర్బంధం మేము ఎప్పుడు కూడా చూడలేదు. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కాలేదు. అధికారులు ఎవరున్నా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కూడా అంటే ప్రభుత్వం దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకుపోతాం. వారి దృష్టికి తీసుకుపోయి అధికారుల తీరుపైన చర్యలు తీసుకునే విధంగా అయితే మేము వెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్తాను. మనం విజువల్స్లో కనుక గమనిస్తే బీరు బాటిళ్ళకు సంబంధించి ఇప్పటికీ బిగ్ టీవీ వరుస కథనాలతోటి ప్రచురణ చేస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెరిచి ఇప్పుడు అయితే జిహెచ్ఎంసీ సిబ్బందికి అయితే వారు ఆదేశాలు జారీ చేశారు. మీరు వెళ్ళి వెంటనే అక్కడ తీయండి, అంటే ఆ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వస్తువులన్నీ కూడా తీసి పక్కకు వేయండి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖకి అయితే మున్సిపల్ సిబ్బందికి అయితే వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం విజువల్స్లో కనుక చూస్తే చిన్నపిల్లలు కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వారందరికీ కూడా వాళ్ళు ఎవరికి ఏమి చెప్పుకోలేని పరిస్థితి. అంటే ముందుగా బిగ్ టీవీ ఇక్కడికి వచ్చినప్పుడు వారితో మాట్లాడించే ప్రయత్నం చేసిన సందర్భంలో అన్న ఏం చేస్తామన్నా, మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, మేము సెలవు దొరికిన ప్రతిసారి వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడతాం, కానీ ఎప్పుడు ఈ విధంగా ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. మొత్తం కూడా అన్ని గాజు ముక్కలు ఉంటున్నాయి. మా ఫ్రెండ్కు కాస్త అయితే కాలుకు కుచ్చుకుంటుంటే అట్లాంటి పరిస్థితి ఉందన్న, ఏందన్న ఈ వాసన మొత్తం కూడా మేము భరించలేకపోతున్నామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. అయితే ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఇటు నిర్వాహకులకు సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. అయితే నిర్వాహకులు మొత్తం కూడా వారికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ క్లీనింగ్ సంబంధించి ఎట్లాంటి చర్యలు మాత్రం చేపట్టలేదు. ఈ నేపథ్యంలో కూడా వారి అటు నిర్వాహకులు ఇటు అధికారులు ప్రధానంగా అధికారులకు సంబంధించి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని వారు ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేయాలి, కానీ ఇట్లాంటి ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వద్దు. ఇట్లాంటి ఈవెంట్లకు పర్మిషన్ ఇచ్చినా కానీ సరే వేరే దూరం ప్రాంతాలలో ఇవ్వాలి, ఓపెన్ గ్రౌండ్లలో ఇవ్వాలి. అంతేగాని రెగ్యులర్గా ఇక్కడికి వాకింగ్ వచ్చే ప్లేస్లు స్పోర్ట్స్కి సంబంధించి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి చోట్ల పర్మిషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా అంటే ఇక్కడ కాలనీవాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక చూస్తే ఇప్పటికీ అంటే వరుసగా బిగ్ టీవీ కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని వరకు కూడా వీరు ఏదైతే మ్యాట్కి సంబంధించి ఈ మ్యాట్ కొంత కనిపించకుండా కూడా మ్యాట్ కనిపే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళతోటి కూడా బిగ్ టీవీ మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తంగా మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఈ ఈవెంట్కి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకైతే ఈ ఈవెంట్ జరుపుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. అయితే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఎట్లా ఉంటారంటే ప్రైవేట్ వ్యక్తులు జనరల్గా వాళ్ళు వచ్చామా, ఈవెంట్ జరుపుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్లు ఉన్న మాకు బిజినెస్ జరిగిందా లేదా అని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప సామాజిక బాధ్యతగా వారు ఏదైతే ఈ యొక్క సామాజిక బాధ్యతలు అయితేమి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితేనేమి ఈ విధంగా అయితే చెత్త వేశారు కదా, ఈ చెత్తను తీసే ప్రయత్నం అయితే వాళ్ళు చేయకుండా వాళ్ళకు సంబంధించిన వస్తువులు మాత్రమే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు తప్ప ఈ చెత్తను మాత్రం క్లీన్ చేస్తలేరు. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వారితోటి కూడా అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నారు కదా, మీరు ఆడుతున్న టైంలో అంటే ఇట్లాంటి ఈవెంట్ జరిగింది,
గాజు ముక్కలు అంటే బాటిల్ అన్నీ కూడా పలిపోయినాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఆడుకునేటప్పుడు కూర్చుకున్నాయేమని? ఏం గుచ్చుకోవట్లేదు కానీ చాలా డిస్టర్బ్ గా ఉంది మొత్తం. అంటే చెత్త చెత్త ఇట్లా ఉంది కదా, అది కాక హాలిడే ఒక రోజు ఉంటుంది న్యూ ఇయర్లో. ఆడుకొని గ్రౌండ్కి వచ్చినా కూడా ఇట్లా మొత్తం వేస్ట్ చేసి మొత్తం చెత్త చెత్త వేస్తే ఎట్లా ఆడాలి? మాకు కూడా కొంచెం డిస్టర్బ్ ఉంటుంది కదా అంకుల్. అట్లా కాక ఇక ఎట్లనో ఉంది మొత్తం. అక్కడ అంతా స్మెల్ వస్తుంది అటు సైడ్కి. ఏడ మొత్తం ఆడనే వేసేసారు గ్లాసెస్ అవి ఇవి. ఆడైతే మొత్తం గ్లాసెస్ ఉన్నాయి, ఇందాక తీసేసినాం. అట్లుంది మొత్తం చెత్త చెత్త చేస్తుంది. మొత్తం మీరే క్లీన్ చేసుకున్నారా? అంటే క్లీన్ చేయలే, ఓన్లీ ఆడ గ్లాసెస్ పడ్డాయని తీసేసి మేము ఆడుకున్నాం. ఆడి వరకు మీరు ఆడుకునే ప్లేస్ వరకు మీరే క్లీన్ చేసుకున్నారు. ఇంకా ఆడ బీర్ సీసాలు అవి పగిలినాయి. మరి ఇంత చెత్త వేయొద్దు కదా న్యూ ఇయర్ అంటే. మొత్తం చెత్త చెత్త వేసిర్రు. అది కాక మేము డైలీ వస్తాము, ఒక్కొక్కసారి సండే హాలిడేస్ ఉన్నప్పుడు వస్తాము. అటు సైడ్ ఆడతాం, అదంతా చెత్త ఉంది మొత్తం. హాలిడే ఉన్నప్పుడు కూడా ఇట్లా ఈవెంట్స్ పెడితే ఇంకా మేము ఏడ ఆడాలని అంతే. ఇక్కడ పిల్లలు మేమంతా కూడా ఆడుకోవడానికి ఇక్కడికి వస్తాము, కానీ ఈ ఆడుకొని వచ్చే టైంలో ఈవెంట్స్ కండక్ట్ చేసి ఇక్కడ మొత్తం కూడా బాటిళ్ళు పడేసి చెత్త చెత్త చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. అటు కాలనీ వాసులు అయితే మార్నింగ్ వాకింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా వాళ్ళకు చూసి అవాక్కు గురయ్యారు. ఎందుకంటే మొత్తం ఈవెంట్ జరిగి దాదాపు 3 గంటల వరకు అయితే ఈవెంట్ జరిగింది. ఈవెంట్ జరిగిన తర్వాత నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఈ నిర్వాహకులు మొత్తం కూడా ఈ యొక్క స్టేడియాన్ని మొత్తం కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. కానీ క్లీన్ చేయకుండా అటు వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం వాళ్ళకు సంబంధించిన వస్తువులు మాత్రమే తీసుకొని వెళ్ళడం జరిగింది. అటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వారిపైన కూడా ఏదైతే కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి స్టేడియాలల్లో ఎట్లా పర్మిషన్ ఇస్తారు? కాలనీ వాసుల మేమంతా కూడా ఇక్కడికి వాకింగ్ వస్తాము, ఇట్లాంటి ఈవెంట్స్కు పర్మిషన్ ఇవ్వద్దు. అటు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారుల తీర్పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిర్వాహకులపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ కాలనీవాసులు కోరుతున్నారు. థ్యాంక్ యూ హరికృష్ణ.